అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సలీం గారు రచించిన నాన్న అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపే నా పుట్టినరోజు. రేపటితో 68 ఏళ్లు పూర్తయి 69లోకి ప్రవేశిస్తాను. కాలం ఎంత వేగంగా దొర్లిపోతోందో. నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరినట్టు, నిన్న కాక మొన్న పెళ్ళైనట్టు, నిన్న కాక మొన్న శ్రీలేఖ పుట్టినట్టు ఉంది. శ్రీలేఖకి అప్పుడే 40 ఏళ్లొచ్చేశాయి. నేను ఉద్యోగ విరమణ చేసి 8 ఏళ్లు. నా భార్య అపర్ణ చనిపోకుండా ఉండి ఉంటే జీవితం మరోలా ఉండేదేమో. కొండచిలువ పరిష్వంగంలాంటి ఒంటరితనంలో ఊపిరాడకుండా విలవిల్లాడే శిక్షను అనుభవిస్తూ ఎన్నాళ్ళు? జీవితం ఎంత నిస్సారంగా ఉందో. శ్రీలేఖ పలకరిస్తూ ఉన్నా బావుండేది. ఎడారిలో ఓయాసిస్లా సేద తీర్చుకునేవాణ్ణి. పెళ్లి చేసుకుని తన అమెరికా వెళ్ళిపోయాక మాట్లాడటం మానేసింది. రోజుకొక్కసారైనా వాళ్ళమ్మతో మాట్లాడేది. రిటైర్ అయి నేను ఇంట్లో ఉన్నానని తెలిసినా నాన్నకివి మాట్లాడతాను అనేది కాదు. కొడుకు పుట్టాక వాళ్ళమ్మకు వీడియో కాల్ చేసి తన కొడుకుని చూపిస్తూ మాట్లాడేది. తను హైస్కూల్ చదువులకు వచ్చినప్పటినుంచి నాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నట్టే ప్రవర్తించేది. ఎంత ఆలోచించినా కారణం అర్థమయ్యేది కాదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అపర్ణను కూడా అడిగాను. ఏమోనండి, నాకు తెలీదు, దాన్నే అడగండి అంది. అడగాలంటే భయం, ఏమంటుందోనని. నా చిన్నప్పుడు నాన్నంటే భయం. నాన్న అదుపాజ్ఞల్లో ఒద్దికగా బందీ అయిన బాల్యం నాది. ఇప్పుడు నా కూతురికి భయపడాల్సొస్తోంది. చిన్నప్పుడు తండ్రికి భయపడి పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు భయపడుతున్న తరం మాది. కాలంలో ఎంత మార్పో. గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయే నాటికి నా భార్య వయసు 57 ఏళ్లే. అమెరికా నుంచి శ్రీలేఖ తన భర్తతో పిల్లలతో కలిసొచ్చింది. కర్మకాండలు ముగిసే వరకు ముభావంగానే ఉంది. మాట్లాడుకున్నా పర్వాలేదు. తన చూపు ఎంత ఇబ్బంది పెట్టిందో. ఇక దాన్ని తట్టుకొని బ్రతకడం దుస్సాహసం అనిపించి తనకి నా మీదున్న కోపానికి కారణమేమిటో అడగడానికే నిశ్చయించుకున్నాను. వాళ్లు తిరిగి అమెరికాకు ప్రయాణం అవ్వడానికి ఒక రోజు ముందు శ్రీలేఖతో మాట్లాడే అవకాశం దొరికింది. అల్లుడు పిల్లల్ని తీసుకుని బయటికెళ్లాడు. శ్రీలేఖ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటోంది. నాతో ఎందుకు మాట్లాడవు, నేనంటే ఎందుకు కోపం అని అడిగాను. మీరెప్పుడైనా నన్ను ప్రేమగా చూశారా? ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్ప తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాను. ఓ రకంగా చెప్పాలంటే సింగిల్ మదర్ పెంపకంలో పెరిగినట్టే పెరిగాను. ఒంటరిగా అమ్మ నా కోసం, నా చదువుల కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మీరెప్పుడైనా నా గురించి పట్టించుకున్నారా? కోపంగా అంది. నాకు నోట మాట పెగల్లేదు. నేను తనని ప్రేమించలేదా? నాకు పిల్లలంటే ఎంతిష్టమో నా భార్యకు తెలుసు. ఒక్కగానొక్క కూతురు. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను కదా. కూతురు మీద ప్రేమలేని తండ్రులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? నువ్వంటే ప్రేమ లేకపోవడం ఏమిటి శ్రీ? ఎందుకలా అనుకుంటున్నావు అంటున్నప్పుడు నా గొంతు దుఃఖంతో వణికింది. ప్రేమించారా? ఏది? ఒక్క ఉదాహరణ చెప్పండి. నా కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. నేను శిలలా నిలబడిపోయాను. నాకు నా కూతురంటే ప్రేమని నిరూపించుకోవడానికి రుజువులు చూపాలా? కొన్ని సంఘటనల్లోనో ఉదాహరణల్లోనో ఒదిగేదా ప్రేమంటే? కొన్ని క్షణాల విరామం తర్వాత శ్రీలేఖ నా వైపు నిరసనగా చూస్తూ అంది. మాట్లాడరే? నాకు తెలుసు ఏమీ చెప్పలేరని. ఎందుకంటే మీరెప్పుడు నన్ను ప్రేమించలేదు కాబట్టి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగిన అభాగ్యురాల్ని నేను అంటూ కళ్ళు తుడుచుకుంది. శ్వాసిస్తున్న శవంలా నడిచొచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాను. నా భార్య కడుపుతో ఉన్నట్టు చెప్పిన ఆ క్షణం ఎంత ఆనందించానో గుర్తుకొస్తే ఇప్పుడూ కన్నీళ్లొచ్చేస్తాయి. తండ్రిని కాబోతున్నానన్న సంబరం అందని ఆకాశాన్ని అందుకున్నట్టు, స్వర్గం మా ఇంటి తలుపు తడుతున్నట్టు, అది కాబోయే ఓ తండ్రికి మాత్రమే అర్థమయ్యే ఆనందానుభూతి. అనుభవంలోకి వస్తేనే తెలిసేది తప్ప మాటల్లో ఒదగని మధురానుభూతి. 2-3 రోజుల్లో ప్రసవం జరగొచ్చని గైనకాలజిస్ట్ చెప్పడంతో
సికింద్రాబాద్ నర్సింగ్ హోంలో చేర్పించాను. మరుసటి రోజు రాత్రి 1 గంటకు తనకు నొప్పులు మొదలయ్యాయి. నర్సులు గైనకాలజిస్ట్కి ఫోన్ చేసి అపర్ణని డెలివరీ రూంలోకి తీసుకెళ్లిపోయారు. మరో 6 గంటకు గైనకాలజిస్ట్ వచ్చింది. నేను బయట కూర్చొని కాన్పు అయిందన్న వార్త కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నాను. మరో 6 గంట గడిచింది. గైనకాలజిస్ట్ బయటికి రావడం గమనించి ఆతృతగా ఆమెకి ఎదురెళ్లి నిలబడ్డాను. బిడ్డ అడ్డం తిరిగిందండి. నార్మల్ డెలివరీకి అవకాశం లేదు. సిజేరియన్ చెయ్యాలి. నర్సు చేత కన్సెంట్ ఫామ్ పంపిస్తాను, సంతకం చేయండి అంది. తల్లి బిడ్డకేమైనా ప్రమాదమా మేడం? వణికే గొంతుతో అడిగాను. తొందరగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయకపోతే ఇటువంటి కేసుల్లో బొడ్డుతాడు ప్రాబ్లమ్స్ అయి బిడ్డ గొంతుకి అడ్డుపడే ప్రమాదం ఉంది. ఆపరేషన్కి బ్లడ్ కూడా అవసరం పడచ్చు. మీ భార్యది ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా బ్లడ్ బ్యాంకుకి వెళ్లి 3 బాటిల్స్ పట్టుకురండి అంటూ మరో మాటకు తావివ్వకుండా లోపలికెళ్లిపోయింది. 4 కిలోమీటర్ల దూరంలో ఓ బ్లడ్ బ్యాంక్ ఉందని నర్సు చెప్పటంతో బయటకు పరిగెత్తాను. అప్పటికింకా స్కూటర్ కొనలేదు. బ్యాంకు ఉద్యోగంలో చేరి 3 ఏళ్లు. నేను ఆఫీస్కి బస్సులోనే వెళ్లి వస్తుండేవాణ్ణి. రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. పరిగెత్తుతూనే ఆటోలేమైనా దొరుకుతాయని ఆశగా వెతుకుతున్నాను. సెకండ్ షో సినిమాలు వదిలేసి చాలా సమయం కావటంతో ఒక్కటీ కనిపించలేదు. ఆలస్యమైతే పుట్టబోయే బిడ్డకేమైనా అవుతుందేమోనన్న భయంతో పరిగెత్తాను. ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. రొప్పుతూనే పరిగెత్తాను. ఎంత దూరం పరిగెత్తానో, ఇంకా ఎంత దూరం పరిగెత్తితే బ్లడ్ బ్యాంక్కి చేరుకుంటానో తెలియటం లేదు. కళ్లల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. మనసులో ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో నా భార్యా బిడ్డలు క్షేమంగా ఉండాలి అని. ఓ మలుపు తిరిగే చోట ఎవరో స్కూటర్తో వేగంగా వచ్చేసి నన్ను చూసి కంగారుపడి వెంటనే బండిని పక్కకు తిప్పాడు. నేను కింద పడిపోయాను. చేతులు కాళ్ళు దోక్కుపోయి మంట పుట్టసాగాయి. 20 ఏళ్ల కుర్రవాడు నన్ను లేపి బట్టలు దులుపుతూ సారీ సార్, సారీ అంటున్నాడు. తల దిమ్ముగా మారి కొన్ని క్షణాలు అయోమయానికి లోనయ్యాను. హాస్పిటల్కి వెళ్దాం రండి అంటున్నాడు ఆ కుర్రాడు. అప్పుడు స్పృహలోకొచ్చాను. మొదట బ్లడ్ బ్యాంక్ దాకా లిఫ్ట్ ఇవ్వగలవా అని అడిగాను. అతను అంగీకార సూచకంగా తలోపటంతో స్కూటర్ వెనక కూర్చున్నాను. 3 బాటిల్స్ కొనుక్కొని సికింద్రాబాద్ హాస్పిటల్కి స్పీడ్గా పోనివ్వు అన్నాను. అతను ఎంత స్పీడ్గా నడుపుతున్నా ప్లీజ్ ఇంకా స్పీడ్గా పోని అంటూ ఎన్నిసార్లు బతిమాలుకున్నానో. హాస్పిటల్కి చేరుకోగానే అతనికి థ్యాంక్స్ చెప్పి ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తాను. అప్పుడే థియేటర్లోంచి బయటకొస్తున్న నర్సు నన్ను చూసి కంగ్రాచులేషన్స్, మీకు ఆడపిల్ల పుట్టింది అంటూ నవ్వింది. మరి ఈ బ్లడ్ బాటిల్స్? చేతిలో ఉన్న బాటిల్స్ వైపు చూపిస్తూ అన్నాను. రిసెప్షన్లో డిపాజిట్ చేసేయండి, మా దగ్గర 2 బాటిల్స్ రక్తం ఉంటే ఎక్కించేశాం అంది. వాళ్ల దగ్గర 2 బాటిళ్ల రక్తం ఉన్న విషయం ముందే చెప్పుంటే ఇంత హైరాణ పడేవాడిని కాదు కదా అనిపించింది. పాప ఎంత అందంగా ఉందో. విరిసిన తెల్ల గులాబీల్లా పెద్ద కళ్ళు, గుల్మోహర్ పూరేకుల్లా ఎర్రటి పెదవులు. రోడ్డు మీద పరిగెత్తుతున్నప్పుడు భయంతో ఏడుపొస్తే పాపను చూసిన వెంటనే సంతోషంతో ఏడుపొచ్చేసింది. ఇదంతా నా కూతురి మీద ప్రేమ లేకుండానే జరిగిందా? కానీ రక్తపు బాటిళ్ల కోసం నేనెంత కష్టపడ్డానో నా భార్యతో ఎప్పుడూ చెప్పలేదు. పెద్దయ్యాక శ్రీలేఖతో కూడా చెప్పలేదు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది అని. నా భార్య కోసం, నా కూతురి కోసమేగా కష్టపడ్డాను. వాళ్ల మెప్పు పొందడానికి చెప్పాలా? అది నా బాధ్యత కదా. నా భార్య మీద నాకెంత ప్రేమో నాకు తెలుసు. కాని ఎప్పుడూ నా భార్యతో ఆ విషయం చెప్పలేదు. మాటల్లో వ్యక్తీకరిస్తేనే అర్థమయ్యేంత బలహీనమైనది ఆ ప్రేమ. చూడటం ఎలాగో తెలిస్తే ఎదుటి వ్యక్తి కళ్లల్లో మెరుపే కనిపిస్తుంది కదూ. వాళ్ల బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తున్నప్పుడు, ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వాటిని వెంటనే తీరుస్తున్నప్పుడు తెలుస్తోందిగా అది ప్రేమే అని. నా మీద ప్రేమ ఉంది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి అని నా కూతురు అడిగినట్టు ఈ లోకంలో ఏ కూతురు ఏ తండ్రిని అడుగుండదేమో. కూతురి ముందు నిలబడి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. పగవాడికి కూడా ఇలాంటి శిక్ష పడకూడదు. పాపకి 5 ఏళ్లొచ్చే వరకు నా పోస్టింగ్ హైదరాబాద్లోనే కొనసాగింది.
ప్రతి పుట్టినరోజు వేడుక ఎంత బాగా జరిపేవాళ్లమో. దానికి తన పుట్టినరోజంటే ఎంత ఇష్టమంటే నెల రోజుల ముందు నుంచే నా హ్యాపీ బర్త్డే వచ్చేస్తోంది అనుకుంటూ ఎదురు చూసేది. హైదరాబాద్లో 8 ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నానన్న కారణంతో ప్రమోషన్ ఇచ్చి బెంగళూరుకి బదిలీ చేశారు. ఆ తర్వాత ప్రతి 3 ఏళ్లకోసారి బదిలీ మీద వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సొచ్చింది. నా కూతురికి ఏ చిన్న అసౌకర్యమూ కలగకూడదని, తన చదువు చక్కగా సాగాలని, ఒంటరి జీవితం ఎంత కష్టంగా ఉన్నా నేనొక్కడినే ఊళ్ళు తిరిగాను తప్ప కుటుంబాన్ని కదిలించలేదు. ఎంత దూరంలో పోస్టింగ్ ఉన్నా శ్రీలేఖ బర్త్డేకి మాత్రం హాజరు కావడానికే ప్రయత్నించేవాడిని. కొన్నిసార్లు పని ఒత్తిడి వల్ల వీలయ్యేది కాదు. మొదట్లో తన బర్త్డే ఫంక్షన్లో నేనుండాలని పట్టుబట్టిన శ్రీలేఖ తర్వాత నా కోసం ఎదురు చూడకుండానే పుట్టినరోజులు జరుపుకోసాగింది. తనకేం కావాలన్నా వాళ్ళమ్మనే అడిగేది. తన మనసులోని మాటల్ని వాళ్ళమ్మతోనే పంచుకునేది. నేనెప్పుడైనా సెలవు పెట్టి ఇంటికొచ్చినా నా ఉనికిని పట్టించుకునేది కాదు. ఎందుకు శ్రీనాతో అంటే ముట్టనట్టుగా ఉంటోంది అని నా భార్యను అడిగాను ఓసారి. పెద్దదవుతోందిగా, దాని ప్రపంచంలో అది ఉంటోంది. ఇప్పటి పిల్లలందరూ ఇలానే ఉన్నారు. వాళ్లతో పోలిస్తే ఇంకా మన పిల్ల నయం. అయినా మీరు శ్రీతో కలిసి గడిపిన సమయం ఎంత? దానికి 5 ఏళ్ల వయసున్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్లంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతున్నారాయే. నేను 24 గంటలు అందుబాటులో ఉండటం వల్ల నాతో చనువు పెరిగింది. మీరన్నా కూడా దానికి ప్రేమే, మీలానే బయటికి చెప్పదు అంతే అంది. పదవీ విరమణకి మరో 5 ఏళ్ల సమయం ఉందనగా నా అభ్యర్థన మీద మళ్లీ హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికే శ్రీకి పెళ్ళై 2 పిల్లలు. అమెరికాలోని ఫీనిక్స్లో సొంత ఇల్లు కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయారు. ఎప్పుడో ఏడాదిగా 2 ఏళ్లకు ఒకసారి వచ్చేది. వారం రోజులు వాళ్ళమ్మతో గడిపి మరో 2 వారాలు వాళ్ళత్త వాళ్లతో గడిపి తిరిగి వెళ్లిపోయేది. ఇంట్లో ఉన్న వారం రోజులు కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. ముభావంగానే ఉండేది. ఎంత ఆలోచించినా నేను శ్రీకి కోపం తెప్పించే పనులు ఏం చేశానో గుర్తుకు రావటం లేదు. 10వ తరగతి చదువుతున్నప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు కోపడ్డాను. తను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే ఆశతోనేగా అలా చేశాను. తండ్రిగా అలా కోరుకోవటం తప్ప? ఇంటర్లో ఉన్నప్పుడు గంటలు మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటే మందలించాను. నిద్రపోకుండా ఫోన్ మాట్లాడితే చదువుతో పాటు దాని ఆరోగ్యం పాడైపోతుందేమోనని భయంతోనే హెచ్చరించాను. మగపిల్లలతో మాట్లాడటం తప్పని చెప్పలేదే. జాగ్రత్తగా ఉండమని మాత్రం 1-2 సార్లు చెప్పాను. నిజమే, తన పుట్టినరోజు వేడుకలకు పని ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్నతనంలో అలిగి కూర్చునేది. పెద్దయ్యాకైనా నా పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలిగా. 100 మైళ్ల దూరం ప్రయాణం చేయడం అంటే శ్రమతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెలవులు కూడా దొరకాలిగా. బర్త్డేకి గిఫ్ట్లు పంపేవాడిని. కొన్నిసార్లు గిఫ్ట్లు పంపలేకపోయాను. అందుకని వాళ్ళమ్మతో నాన్నకు నేనంటే ప్రేమే లేదు అన్నది అని తెలిసి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. పుట్టినరోజు ఫంక్షన్కి హాజరైతేనే ప్రేమ ఉన్నట్టా? ఖరీదైన బహుమతులిస్తేనే ప్రేమ ఉన్నట్టా? ఇలాంటి చిన్న చిన్న కారణాలతోనే నాకు తనంటే ప్రేమ లేదని నిర్ధారించుకొని నా మీద వ్యతిరేకతని పెంచుకోవడం న్యాయమా? ఇవే ఆలోచనలతో రాత్రి నిద్ర పట్టలేదు. రేపైనా అమ్మాయి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ కనీసం మెసేజ్ అయినా వస్తుందని ఆశ. వస్తుందా? శ్రీకి 2 ఏళ్ల వయసున్నప్పుడు బాగా జబ్బు చేసింది. నర్సింగ్ హోంలో చేర్పించాను. పాప కండిషన్ సీరియస్ గానే ఉంది. 24 గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. అతనలా అనగానే నా గుండె జారిపోయింది. భయం పట్టుకుంది. నా కూతురికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? లేదు, మీ కాళ్లు పట్టుకుంటాను, నా కూతుర్ని ఎలా అయినా బ్రతికించండి అంటూ కన్నీళ్లతో వేడుకున్నాను. భగవంతుని దయవల్ల దానికి జబ్బు నయమైంది. ఈ విషయం కూడా నేనెప్పుడూ అపర్ణకి గాని శ్రీకి గాని చెప్పలేదు. ప్రేమ ప్రచారం చేసుకునే విషయం కాదుగా. తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాల్సింది పిల్లలే కదా. మనం చెప్పినా నమ్ముతారా? అయినా ఎందుకు చెప్పాలి? పిల్లల నుంచి ప్రేమను ఆశించి చెప్పాలా? అడిగితేనే దొరికేదాన్ని ప్రేమంటారా? పూలలోని మృదు పరిమళం వల్లే అది సహజంగా ఏర్పడాలి కదా.
దానికి 5 ఏళ్లప్పుడు స్కూల్లో పరిగెత్తుతూ పడిపోయింది. మెట్టు అంచుకి తల తగలటం వల్ల చిట్లి రక్తం కారుతోందని ఫోన్ వస్తే ఎంత ఆందోళన పడ్డానో నాకే తెలుసు. 4 కుట్లు వెయ్యాల్సొస్తుందని, తల కాబట్టి మత్తుమందు ఇవ్వడానికి అవకాశం లేదని డాక్టర్ చెప్పినప్పుడు బాధకు ఎలా తట్టుకుంటోందో నా చిట్టు తల్లి అనుకుంటూ ఎంత వేదన చెందానో. 2 నర్సులు దాన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నాక డాక్టర్ కుట్లు వేస్తున్నప్పుడు అది పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఏడుస్తుంటే ఆ బాధంతా నా గుండెల్లోనేగా ప్రతిధ్వనించింది. ఇంక తట్టుకోవటం నా వల్ల కాదనిపించి బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపు ఏడ్చానో. అపర్ణకు తెలిస్తే బాధపడుతుందని మొహం కడుక్కొని కదా బయటకొచ్చాను. బదిలీల మీద వేరే ఊళ్ళలో ఉద్యోగం చేస్తున్నా ప్రతిరోజు అది ఎలా ఉంటుందో అపర్ణని అడిగి కనుక్కోకుండా నిద్రపోయిందెప్పుడు? దాని ప్రతి అవసరాన్ని తీర్చాను కదా. తను కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే అతి కష్టమైన బ్రాంచ్లోనే చేర్పించి చదివించాను కదా. దానికి పెళ్ళీడొచ్చినప్పుడు హైదరాబాద్ సంబంధాలనే వెతకడానికి కారణం ప్రేమేగా. పెళ్ళైనా అది హైదరాబాద్లో కాపురం ఉంటే మా కళ్ళెదురుగా ఉంటుందని ఆశపడటం ప్రేమ వల్ల కాదా? సీతాదేవి అగ్నిలో దూకి పునీతమైనట్టు ఏ నిప్పుల గుండంలో దూకి నా ప్రేమను రుజువు చేసుకోవాలో తెలియటం లేదే. తను అబ్బాయిని ప్రేమించానని, అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని చెప్పినప్పుడు పెళ్ళయ్యాక తన దూరంగా వెళ్లిపోతుందన్న బాధని మనసులో దాచుకొని అది సంతోషంగా ఉంటే చాలనుకొని ఆ అబ్బాయితోనే పెళ్లి చేయటం నా ప్రేమకు నిదర్శనం కాదా? నా స్వగతంలో అయినా ఇలా సంజాయిషి ఇచ్చుకుంటుంటే సిగ్గనిపిస్తోంది. తండ్రి తనకు దూరంగా అక్కడెక్కడో అవస్థలు పడి సంపాదిస్తోంది తన కోసమే అని, అందులోనే ప్రేమ దాగుందని ఈ పిల్లలకు ఎప్పుడు అర్థమవుతోంది? తెల్లవారింది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరెవరి నుంచో ఫోన్లు, మెసేజ్లు రావటం మొదలైంది. ఆఫీస్లో నాతో పాటు పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. స్త్రీ నుంచి వస్తుందేమోనని ఎంతలా ఎదురు చూశానో. ఫినిక్స్కి ఇక్కడికి సరిగా 12 గంటల వ్యత్యాసం ఉంది. ఇక్కడ సాయంత్రం అయితే గాని అక్కడ ఉదయం కాదు. అందుకే మెసేజ్ సాయంత్రానికి వస్తుందని ఆశ. రాత్రి 10 దాటినా రాలేదు. 11 వరకు ఎదురు చూసినా రాలేదు. ఇక రాదని అర్థమైపోవటంతో నిరాశ కొండ చెలివలా నన్ను చుట్టేసి బలంగా పిండేయసాగింది. నా మీద ప్రేమ ఉందని చెప్పటానికి ఒక్క ఉదాహరణ చెప్పండి అని స్త్రీ అడిగినప్పుడు చిన్నపిల్లని బుజ్జగించి నచ్చజెబుతున్న ధోరణిలో నేను చెప్పిన 4 మాటలు తనకు గుర్తున్నాయో లేవో. ఎందుకు గుర్తుండవు? ఎటొచ్చి సరిగా అర్థమై ఉండవు. అర్థమైతే ఇలా ప్రవర్తించదేమో. నాకు నువ్వంటే చాలా ప్రేముంది, కాని దాన్ని ఎలా నిరూపించుకోవాలో ఈ అమాయక తండ్రికి అర్థం కావటం లేదు తల్లి. సరే, నాకు నీ మీద ప్రేమ లేదని అనుకుందాం. అయినా తండ్రిగా నా ప్రతి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాను కదా. నీ తిండికి, బట్టలకు, చదువులకు అవసరమైనవన్నీ సమకూర్చాను కదా. నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి జరిపించాను కదా. నువ్వు అమ్మ సుఖంగా సంతోషంగా ఉండాలనేగా ఎక్కడెక్కడికో బదిలీ అయినా అక్కడికెళ్ళి ఉద్యోగం చేశాను. పోనీ నాది ప్రేమ కాదు, బాధ్యతే అనుకో. ఇప్పుడు నువ్వు కూడా తిరిగి నీ బాధ్యతను నెరవేర్చుకోవాలిగా. నన్ను నువ్వు పోషించక్కర్లేదు. నాకొచ్చే పెన్షన్ నా అవసరాలకు సరిపోతుంది. కనీసం నెలలో ఒక్కసారైనా ఎలా ఉన్నారు నాన్నా అని పలకరించు చాలు. ఏ పండక్కో పబ్బానికో శుభాకాంక్షలు నాన్న అంటే చాలు, సంతోషపడిపోతాను అన్నాను. శ్రీ మొహం తిప్పుకొని వెళ్లిపోయింది తప్ప సమాధానమేమీ చెప్పలేదు. నేనన్న మాటల్లోని ఆర్తి, ఆవేదన తనకెప్పుడైనా అర్థమవుతాయా? కూతురు వేసిన శిక్షణ మోస్తూ అప్పటి వరకు నేను బ్రతుకుంటానా? కన్నీళ్లు బొటబొట కారిపోయాయి. గోడ మీద వేలాడదీసున్న క్యాలెండర్ గాలికి కదులుతూ శబ్దం చేస్తూ ఉండటంతో ఆలోచనలకు అడ్డుకట్ట పడింది. కళ్ళు తుడుచుకుంటూ క్యాలెండర్ వైపు చూడగానే చప్పున గుర్తొచ్చింది. నా బంగారు తల్లి శ్రీలేఖ పెళ్లి రోజు మరో 10 రోజుల్లో ఉందని. ఒంట్లోకి విద్యుత్ ప్రవాహంలా ఉత్సాహం పొరకెత్తింది. మంచి గిఫ్ట్ కొని అమెరికాకి పంపించాలి. ఈ రోజుల్లో పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాష అదేగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.